బ్లాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా. ఎవరేమనుకున్నా ఎవరేమన్నా తాను ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటా తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తీరుతానంటున్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి పట్టణంలో నాదెండ్ల చేసిన ఆకస్మిక పర్యటన చూస్తే సరైనోడు ప్రజల్లో తిరిగితే ఎలా ఉంటుందో నిరూపించారు. ఉదయం ఆదేశాలు ఇచ్చి సాయంత్రం కల్లా పూర్తి చేయాలని టైం బాండ్ పెట్టి సాయంత్రం మరలా వెళ్ళి పని సక్రమంగా చేశారా లేదా ప్రత్యక్షంగా వెళ్ళి చూడటం చూస్తే ప్రజల్లోకి సరైనోడు వెళ్తే ఇలాగే ఉంటుందని ప్రజలు చెప్పుకుంటున్నారు. తెనాలి పట్టణంలో శనివారం ఉదయం 10 గంటలకు పలు వార్డులలో మంత్రి మనోహర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. తొలుత పట్టణంలో మున్సిపల్ ఖాళీ స్థలాలను పరిశీలించారు. కొన్ని చోట్ల మున్సిపల్ స్థలాలు, ఇరిగేషన్ కట్టలు ఆక్రమణలు జరగకుండా చూడాలని సూచించారు. పట్టణంలో ఖాళీగా ఉన్న మున్సిపల్ స్థలాల్లో పిల్లలకు క్రీడా ప్రాంగణాలుగా, వార్డు సచివాలయాలుగా ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఏంటది అదేంటది ఇరిగేషన్ వాళ్ళకి చెప్పండి, కోఆర్డినేట్ చేయండి ఒకసారి. ఆ స్ట్రక్చర్ ఏంటి, ఎందుకు వచ్చింది అక్కడ ఆ స్ట్రక్చర్? ఒక రోజు పెట్టేద్దాం మొత్తం ప్లాంటేషన్, ఈ మొత్తం స్ట్రెచ్ ప్లాంటేషన్ చేద్దాం. కానీ చూసుకుని వాళ్ళని పిలిపించుకుని ఆ నర్సరీ వాళ్ళని ఎస్టిమేట్లు వేయించుకుని కరెక్ట్గా 4 ఫీట్ గ్యాప్ పెట్టేసి ప్లాంటేషన్ చేద్దాం మొత్తం ఇదంతా. కాగా తెనాలి పట్టణంలో జరుగుతున్న పారిశుధ్య పనుల గురించి ప్రజలతో మాట్లాడారు. స్వయంగా మురుగు డ్రైన్ల వద్దకు వెళ్ళి అక్కడ పేరుకుపోయిన మురుగును చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువల్లో పూడికలు తీస్తున్నారా లేదా అంటూ ఆయా వార్డులలో ఉన్న శానిటేషన్ అధికారులను ప్రశ్నించారు. ఒక మంత్రి స్థాయిలో ఉన్న మనోహర్ స్వయంగా వచ్చి మురుగు కాలువలను చూసి శుభ్రం చేయించడం చూస్తుంటే ప్రజల్లోకి సరైనడు వస్తే ఫలితం ఇలాగే ఉంటుంది అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. ఏది శానిటరీ ఇన్స్పెక్టర్ ఏది? ఏంది ఎప్పుడు మళ్ళీ రావాలా? నేను రావాలా దానికి? అడ్డుపడిందని మీకు కనపడడం లేదా? జనానికి కనపడడం లేదా? ఎంతమంది ఉన్నారు మీ డివిజన్లో? 60 మంది అంటే 20 మంది పనిచేస్తున్నట్ట లెక్కలు రాస్తున్నారు 60కి. మరి అట్లా ఉంటే ఎందుకు ఉంటుంది? ఇట్లా ఎందుకు ఉంటుందమ్మా అట్లా? ఎక్కడ లేదు, అది రెట్టుకోవడం లేదు. ఇంకోసారి నేను వస్తున్నప్పుడు ఇట్లా సున్నం ఎన్నో వేయడం ఇవన్నీ మానేయండి. కమిషన్ ఏది? క్లియర్ ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాను నేను, ఓకేనా? ఇదండి మానేసేయండి, చేయబాకండి. ఇది ఎవరిని ఇంప్రెస్ చేయవసరం లేదు, మీ పని మీరు సరిగ్గా చేయండి. ఏమన్నా ఎలా ఉన్నారు? అంత బాగానే ఉన్నారా? నమస్తే. ఎట్లా ఉన్నారు? మున్సిపాలిటీ వాళ్ళు వస్తూ ఉంటారా? అంతా మీకు శానిటేషన్ అంతా బాగానే చేస్తున్నారా? ఏమున్నాయి సమస్యలు మీకు మున్సిపాలిటీ నుంచి? పిల్లలు చదువుకుంటున్నారా? తల్లికి వందనం వచ్చినాయా డబ్బులు? వచ్చినాయండి. మా మనవరాలకి రాలేదు సార్. మీ మనవరాలకు రాలేదా? బుడ్డ మనవరాలకి రాలేదు. అంటే ఒక ఆడపిల్లకి వచ్చింది, ఇంకో ఇద్దరు ఆడపిల్లలా? ఒకరికి వచ్చిందా? ఎందుకు అట్లా? ఏమో తెలియదు సార్. తెలియదు అంటే ఎట్లా? అమ్మాయి వెళ్ళి కనుక్కుంటుంది. కనుక్కోవాలి కదా. వెళ్ళింది అమ్మాయి సచివాలయం కాడికి వెళ్ళి. కొత్తగా పెట్టుకుంటావు? వాళ్ళు స్కూల్లో ఉంటే ఖచ్చితంగా ఇస్తాం కదా. స్కూల్లో ఉంటే ఖచ్చితంగా ఇస్తాం కదా. వెల్ఫేర్ అసిస్టెంట్ బిల్ ఈ వాడి సచివాలయం ఎవరున్నారు ఒకసారి రమ్మనండి. ఉన్నారా ఎవరన్నా? ఈ స్థలం ఎవరిది? అట్లా వదిలేస్తే అట్లా మీకు ప్రమాదం కదా. పాములు కూడా వస్తున్నాయా? పురుగులు కూడా వస్తున్నాయి ఇళ్లలోకి. ఈ స్థలం వాళ్ళు ఎవరో రావటం లేదు మాకు. మరి మీరు చెప్పారా ఎప్పుడైనా? చెప్పాం. ఊరికి అట్ట చూసుకుంటూ పోతున్నారు బండి మీద. ఫోన్ కూడా తెలిసిన వాళ్ళ ద్వారా చేపించాం.
వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరు? ఏంటి ఒకటి రాలేదంట తల్లికి వందనం? ఆశ ఆశ సార్ పిలుస్తున్నారండి. ఆ? నీకు తెలుసా ఆ పేరు తెలుసా నీకు? ఆఫియా జూనియర్ ఎప్పటి నుంచి ఉన్నావు నువ్వు? ఎవరి నీకెత్తరేది ఉండమ్మా ఒక నిమిషం. ఓకే, లిస్ట్ తీసుకుని నాకు డోర్ టు డోర్ చేయి, ఓకేనా? డోర్ టు డోర్ చేసి నాకు వారం రోజుల్లో చెక్ చేసి ఎవరికైతే రాలేదో ఒకసారి కారణం ఏంటో చూసుకో. ఈ మీద కొత్తగా చేరారంటున్నారు, ఆ స్కూల్ నుంచి అడ్మిషన్ తీసుకుని అది రికార్డ్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు కూడా వచ్చేటట్టు అప్లోడ్ చేయండి, అది డేటా అప్లోడ్ చేయండి అమ్మా. అది ఎక్కడో కాగితాలు, మీ కాగితాల్లో ఎక్కడో పొరపాటు ఉంటుందో, కాగితాలు ఎక్కడైనా పొరపాటు ఉంటుందో ఒకసారి చెక్ చేయించుకోండి. నువ్వు రా ఇంటికి వచ్చి ఆ లిస్ట్ తీసుకొచ్చి ఒకసారి చెక్ చేయి, మొత్తం చెక్ చేసి నువ్వు ఆఫీస్లో కూర్చోబాకు. నువ్వు సార్ బ్యాంకుల్లో అయితే పళ్ళ చూసింది రాత్రి అమ్మాయి, బ్యాంకులో అయితే పళ్ళ సచివాలయంలోనే పడ్డట్టు వస్తుందంట. అవునా? మరి బ్యాంకులో అయితే ఇతను కొత్తగా వచ్చాడు, నిన్నే వచ్చాడు. 2 రోజులు టైం ఇవ్వండి, సోమవారం నుంచి వస్తాడు ఆయన, వచ్చి చెక్ చేసుకుంటాడు. అప్పుడు మీరు ఆ వివరాలు ఇవ్వండి. మీరు అమ్మ ఇవ్వండి అమ్మా, తప్పకుండా చేపిద్దాం సరేనా? ఇవ్వండి. మొదలు పెట్టాలి. అదేంటి అక్కడ కట్టింది? అప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ పిల్లలు? ఏమ్మా బాగున్నాను? ऐसे क्या कर रहे हैं आप लोग? हाँ? हाँ, साफ सफाई सब अच्छा हो रहा? हाँ, कितने लोग आ रहे म्यूनसिपालिटी से? आप दिल से बोल रहे हैं या छुपाई से? नहीं, अच्छा वेरी गुड. నెట్వర్క్ తీసుకుంటాం. ఇంజనీరింగ్ సైడ్ నుంచి మనం ఏం చేయాలో మనం చూసుకోవాలి కదా. చెక్ చేయండి ఒకసారి, చెక్ చేయండి. అసలు ఎక్కడ వాటర్ పోయే పరిస్థితి ఏదో అసలు ఎక్కడెక్కడ కట్టేసారు. क्या सलाम भाई, कैसे? ठीक है साहब. अच्छा, बाजी गली में प्रॉब्लम क्या है बोलो? नाली का बोलो क्या है? बोलो. पानी नहीं जा रहा, पानी नहीं जा रहा. सीधा वापस आ रहा. चलो टाइम से हमारे घर में पहले बुला के चलिए आटो में आओ. ఏం చేస్తుంటారు? మటపల్లి అపార్ట్మెంట్లో మటపల్లి. ఉండేది ఎక్కడ మీ అందరూ? మీ అమ్మ ఇంట్లో వస్తాం. ఇక్కడ రోజు ఇల్లు మా నాయన చూసాం. ఎంత కనెక్షన్? ప్రతి కనెక్షన్ ఉందా నీకు? అసలు లేదు, నీళ్ళేం రావట్లేదు. కనెక్షన్ ఉందా లేదా అసలు? పెట్టారు కానీ అప్పటి నుంచి మేము నీళ్ళు రావట్లేదు. నేను పట్టుకోవచ్చు. నమస్కారం. ఎవరికి వేయటం వేసారు. ఓకే, ఎలా ఉంది వ్యాపారం? 10 రోజులు అయిందా? కూలికి వెళ్ళేదాన్ని. ఎంత వస్తుంది రోజుకి? ఎంత 1000 రూపాయలు 10 రోజులు. అన్ని ఆమ్లెట్లేనా నువ్వు వేసేది? లేదు సార్, పెసరట్టు మామూలు ఎగ్గట్టు. ఏమైనా ఇచ్చారా? నువ్వు పొదుపు సంఘాలు ఏమైనా ఉన్నావా? లేదు సార్, అసలు ఎందుకు లేవు? పెట్టుకోలేదు సార్. ఏమైంది? నువ్వు బాగానే మాట్లాడుతున్నావు, బాగానే చదువుకున్నావు, చేసుకోవాలి కదా. చేసుకున్నాం, పెట్టుకోవాలి. నన్ను ఎవరు పెట్టుకోవట్లేదు సార్, కొత్తగా వచ్చాను. ఎక్కడ ఏ ఊరి నుంచి వచ్చారు మీరు? రేపల నుంచి వచ్చాను. రేపల నుంచి వచ్చారు. కార్డు ఉందా? రేషన్ కార్డు ఉందా మీకు? అవును సార్. ఎక్కడ ఉంది? నంబర్ తీసుకోండి. నంబర్ తీసుకుని వాళ్ళకి అప్పు చెప్పండి, కలవనండి, వచ్చి ఎంకరేజ్ చేయండి. అమ్మా బాగున్నారా? ఏంటమ్మా? లేదమ్మా, ఇదా అసలు రావడం లేదా? వస్తున్నా సరిగ్గా అంటే నాకు చెప్పండి ఒకసారి. 10 రోజులు వస్తున్నారా లేకపోతే వారానికి ఒకసారి వస్తారా? ఈ మధ్య కనిపించట్లేదు సార్. ఈ మధ్య అసలు కనపడడం లేదు. అది కనపడుతుంది కదా. ఏం చేద్దాం? కావాలా? నేను రోజు మీకు మొన్నే చెప్పాను, నేను పొద్దునే మీరు 5 o'clockకి మొదలు పెట్టకపోతే
మున్సిపాలిటీ పనితీరు మెరుగవదు. అదేనా? 3 hours ఇన్స్పెక్షన్ కంపల్సరీ ఎవ్రీ డే మార్నింగ్ యూ హ్యావ్ టు డూ. ఎట్లా ఉంటుంది అది? ఎన్ని రోజులు అయిపోయింది చేసేది? 60 మంది ఇచ్చానని చెప్తున్నారు. రేపు తీయండి, రేపు పొద్దున వస్తాను లెక్క నేను మాస్టర్కి. बोलो भाई क्या हुआ यहाँ पे? सामने नाली बहुत लंबा है. జేసీబీ అక్కడి నుంచి ఇక్కడ రమ్మనండి, కొట్టేమనండి, అది అయినాక మొత్తం ఇది క్లీన్ చేయించండి. అన్నీ చేయండి, మొత్తం కొట్టించండి. అది ఆమె ఏరియా అసిస్టెంట్ కమిషనర్, ఇంకో ఆమె అసిస్టెంట్ కమిషనర్, ఇంకో ఆమె ఉంటుంది కదా. సరే ఇది రాసుకో, ఇది రాసుకుని ఆ డ్రైన్ దగ్గరికి వారిని పంపించి చెక్ చేయించండి. అమ్మా బాగున్నావా? ఏం చేస్తున్నాం కదా? బాగానే ఉన్నారా? అవునా, థ్యాంక్ యూ. ఎప్పుడో గుర్తుంది నీకు? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎక్కడ ఉంటున్నారా ఇప్పుడు? తెడిపోయాడు, కోట ఎత్తిపోయాడు, తెడిపోయాడు. అవునా? అప్పుడే తెచ్చుకుంటే అప్పుడే తిమ్మి కొత్తిమ్మ తాడు తిన్నాడు. తీసుకుందాం, ఫోటో తీసుకుందాం. తీసి ఫోటో తీసి పెన్షన్ వస్తుందమ్మా? ఎట్లేదా? రాలేదా మీ ఇంటికి? అదే చెప్తున్నారు ఇప్పుడు పాపం. ధైర్యం ఉండండి, ధైర్యం ఉండండి, ధైర్యం ఉండండి, ధైర్యం ఉండండి. అది పెన్షన్ పెట్టపోయారు ఎందుకమ్మా? ఉన్నాడు, వ్యవస్థ ఉంది కదమ్మా. అక్కడ ఇల్లు ఉందండి, ఆ ఇల్లు కూడా నా మీద నోటీసులు పంపించి గొడవలు మెచ్చుకుని అన్ని చేసి భగవాన్ కూడా మీకు తెలుసు తెలుసు, ఫోటోలు చూపిస్తున్నారు కదా. నోటీసులు పంపించి నాకు ఇదే నాకు నచ్చడం లేదు. మీరందరూ డోర్ టు డోర్ చేయాలి. మీరందరూ వెల్ఫేర్ అసిస్టెంట్లు ఇంట్లో కూర్చొని ఆఫీస్లో కూర్చొని, సరేనా? నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి ఓకే, అర్థం చేసుకోగలుగుతున్నాను. కానీ నువ్వు కంపల్సరీ మండే నుంచి తిరుగు పాపం డోర్ డోర్ జెన్యున్ కేసు కదా. ఏమాత్రం మనకు అవకాశం ఉన్నా కూడా పెన్షన్ వచ్చేయండి. అర్థమైందమ్మా? సర్టిఫికేట్ ఒకటి తెచ్చుకోవాలి, ఫాలోఅప్ చేస్తారు లేదు, సరేనా? మీరు బాధపడబాక, చెప్తారు, వస్తాడు మండే వస్తాడు. మీ దగ్గర నాకు నా మీద నోటీసులు పంపించారండి. ఇల్లు మాదేనండి, ఎక్కడ? ఇక్కడ నందివెలుగులో పంచాయతీ ఆఫీస్ ఎదురుకుండా ఉంటుందండి. ఈ మొత్తం పిల్ల పేరు రాయమంటున్నారంటే మొత్తం రాస్తే రేపు నేనే అవ్వాలి. ఈ పిల్ల పేరు మొత్తం రాయమని ముగ్గురు అనుమతులు ఉన్నారు, ముగ్గురు అంతం పెట్టి మొత్తం రాసేయమన్నారు. మీరు కూడా ఇక్కడే ఉంటున్నారా? మేమేడే ఉంటున్నాం, పాపతోనే ఉంటున్నారు కదా. అన్ని ఆ పిల్ల పేరు ఓకే, నేను మండే ఆయన వస్తాడు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుని అవసరమైతే సదరం సర్టిఫికేట్ తీసుకోవాలి, సరేనా? చేపిస్తానమ్మా, వస్తాడు, సరేనా? బాగా చేపిస్తాను. నమస్తే అమ్మా, బాగున్నారా? స్థలం అప్పుడు చెప్పారు, తర్వాత ఇస్తా అన్నారు. అర్థం లేకపోతున్నాం సార్. ఆపరేషన్ చేయించుకుని టెస్ట్ కింద క్యాన్సర్ చూడండి సార్. ఇచ్చారా మీకు అప్పుడు కాగితం? ఇచ్చారు సార్, బుక్ కూడా ఇచ్చారు. చూపించారా స్థలం ఎక్కడ ఉందో? నేలపాడు ఉందన్నారు కానీ చూస్తే అదే మరి మోసం, అదే మోసం. చాలా మందికి అట్లా అని చేశారు. కొంచెం టైం ఇవ్వండి, అంతా సరి చేసినాక మళ్ళీ మాడతాం మీకు. రమేష్ వెహికల్ దగ్గర తెప్పించండి. సిల్ట్ చూడు ఎప్పటి నుంచి ఉందా? తెప్పించి తెప్పించు. మరీ నిద్రపోయే అలవాటు ఎక్కువైపోయింది మీ అందరికి. ఎప్పుడుదా సిల్ట్? ఏంటమ్మా, ఏంటి మున్సిపాలిటీ అలా
పడినాయా మీకు తల్లికి వందనం డబ్బులు? మాకు పడలేదు సార్. ఏ అంటే కారు ఫోన్ తీసుకుంటే లాటరీలో వచ్చింది సార్. కారు ఉందా మీకు? అంటే ఫోన్ తీసుకుంటే లాటరీలో వచ్చింది దేవుడి దయ వల్ల. ఇంకా అది ఉందని చెప్పి ఇంకా పడలేదు మా ఇద్దరికి. సంతోషం కదా, కారు ఉంది కదా, కంగ్రాచులేషన్స్ లాటరీ గెలిచినందుకు. ఇద్దరికి పడలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్. బాగున్నారమ్మా? మున్సిపాలిటీ అంతా రెగ్యులర్గా వస్తున్నారు? లైట్లు ఏమైనా ఇబ్బంది ఉందా మీకు? ఏం లేదు, వస్తున్నాయి, ఆన్ అవుతున్నాయి అన్ని? చీకటిగా ఏం లేదు కదా? షూర్, రైట్ అమ్మా. कब बनाया बिल्डिंग? తీయడానికి అవకాశం లేకుండా కట్టుబడేస్తారు. తెమ్మన్నా కదా, పారదేమన్నా కదా. బాగుంది. అవునంతా ఎట్లా ఉంటాయి మీ డ్యూటీ? బ్రహ్మాండం. 60 మంది చాలా చక్కగా పనిచేస్తున్నారు కదా. అదే ఆల్మోస్ట్ 20 feet 25 feet మీకు ఓపెనింగ్ లేకుండా ఉంటే ఇంత పెద్ద బిల్డింగ్కి ఎట్లా మీరు చేయగలుగుతారు శానిటేషన్? ఇళ్ళ స్థలాలు ఇచ్చారు, ఏం చూపించలేదు. అదే మోసం ఎక్కువ జరిగిందని ఇప్పుడే చెప్పాను. ఈ రంగులు రంగులు ఫోటోలు వేసుకున్నారు కానీ అక్కడ ఏం లేదు. అక్కడ ఏంటమ్మా? ఏం లేదమ్మా అక్కడ. కొంచెం టైం ఇవ్వండి, ఒకసారి అన్ని వెరిఫై చేయించి తప్పకుండా మీకు న్యాయం చేద్దాం. కొంచెం టైం ఇవ్వండి అమ్మా. కరెక్టే తల్లి, నేను మీ ఆవేదన అర్థం చేసుకున్నా కానీ ఇది పక్కా మోసం చేశారు. 600 ఎకరాలు తీసుకున్నారు, ఎవరికి ఇవ్వలేదు, పేదవాళ్ళకి. అందరు ఇబ్బంది పడుతున్నారు. కాగితాలు మాత్రం ఇట్లా ఇచ్చారు. కొంచెం టైం ఇవ్వండి అమ్మా, నాకు కొంచెం టైం ఇవ్వండి సరేనా? కొంచెం టైం ఇవ్వండి అమ్మా. ఆల్రెడీ ఒకరిద్దరిని జైలు కూడా పంపించాం, మిగతా వాళ్ళు కూడా చేయాలి. ఆ పని చేపిస్తాను సరేనా? తప్పకుండా చేపిస్తాను. పొరపాటు చేశారు, అబద్ధం ఆడి మీతోటి మోసం చేశారు మిమ్మల్ని అందరినీ. తప్పకుండా చెక్ చేపిస్తాను సరేనా? కొంచెం టైం ఇవ్వండి, కొంచెం టైం ఇవ్వండి. ఆడపిల్లలు సార్ గారు, ఆడపిల్లకి ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఉంచుకోండి అమ్మా, మీరు ఉంచుకోండి. వేసేస్తాం, ఫోటో తీసుకోండి, ఫోటో తీసుకోండి. నేను మాట్లాడతాను. కొంచెం టైం ఇవ్వండి సరేనా? మీరు ఇక్కడ ఉండండి, ఆయన ఇస్తాడు మీకు ఆ కాగితాలు. చెక్ చేసుకుని ఇవ్వండి ఫోటో. అలాగా చేయాల్సింది. కరెక్ట్గా ప్లాన్ చేసి ముందు క్లీన్ చేయించి అక్కడక్కడ మీరు ఓపెన్ చేయించి చూడండి అసలు ఎందుకు ఇంత ఇంత ఇట్లా ఉంది, అసలు ఫ్లో ఉందా లేదా. ఏకవేడు అక్కడ కాంక్రీట్ వేసేసారా తెలియదు కదా, ముందు చేయించు. ఆ పార తీసుకొచ్చిన అబ్బాయి అసలు ఎంత ఉందో లోతు చూడు. తీసి ఆ డబ్బా తీసే పక్కకి తీసి అక్కడ వేయించు పైకి. ఎంత ఉంది? బాగా లోతుకుందా? शर्म की बात है, हाँ शर्म की बात है, ऐसा है तो पहले लागी सब प्रॉब्लम हम नहीं आपका हक है पूछने का, हिफाजत से कराएंगे। वैसा कैसा? गलत है, गलत है। पानी वापस आ रहा है, पीछे छोटी में। एक मिनट है, ఇవాళ ఈవినింగ్ కల్లా ఇది ఫస్ట్ ట్రాక్ టేకప్ చేయండి. అదేనా దగ్గర ఉండి నీ స్టాప్ అంతా దించు. నేను మళ్ళీ 4 వస్తాను. నేను ఊరికే నాతో అట్లా కబుర్లు చెప్పాక లేదా చేపిస్తాను. మొత్తం ఇది క్లియర్ అయిపోవాలి. ఇవాళ ఈవినింగ్ 4 o'clock కల్లా మీరు పని మొదలు పెట్టించి స్టాఫ్ని డైవర్ట్ చేసుకుని మొదలు పెట్టండి. ఆ జేసీబీతో పిలిపించాము, ఆ బిట్ చేయించండి. అది అయిపోయినాక నేను వచ్చి మళ్ళీ చూస్తాను 4 o'clock. అంత సిగ్గు చేయటది అట్లా వదిలేయడం. ఏమైపోతారు? వర్షాకాలం వస్తుంది, దోమల పరిస్థితి ఏంటి? ఆ మాత్రం పట్టించుకోకపోతే ఎట్లా మీరు? హెల్త్ ఆఫీసర్ రెడీ రాసుకోను, నా పక్కన తిరిగితే లాభమే ఉంది. ఇవన్నీ రాసుకుంటే మార్నింగ్ నుంచి మీరు కూడా డ్యూటీ. అది అర్థమైందా? మీరు కూడా సమానంగా బాధ్యత తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు రేపు మార్నింగ్ అందరూ హాజరవ్వండి. 5 o'clock నేను వస్తాను.
नहीं वो पूरा रोड करवाना चाहिए, करवाएंगे, जरूर करवाएंगे, जरूर करवाएंगे. జాగ్రత్త చూసుకో శానిటేషన్. పొద్దున వెళ్ళి తిరగండి మీరు అని చెప్పానా? ఏం చేశారు మరి? చూడండి అసలు ఎన్ని నెలలు అయిపోయిందో అది. क्या नाम है? मीरावली. अच्छा पढ़ रहे? हाँ, कितना मार्क आते क्लास में? अभी एग्जाम रखे नहीं आते समय नेक्स्ट एग्जाम. 7th क्लास में एग्जाम रहता ना? अच्छा पढ़ते? क्या बनना चाह रहे हैं पढ़ के? अच्छा, हाँ, पुलिस या अपना अपने पुलिस या IPS पुलिस? कौन सा पुलिस? अच्छा पढ़ो मीरावली. राइट. ఈ హాఫ్ ఏమో నైట్ షెల్టర్గానే ఉంచేసి అటు సైడ్ సచివాలయం మారుతా ఉన్నాం. హ్యాబిటేషన్ అటు సైడ్ ఉంది కాబట్టి అటు సైడ్ అంటే టాయిలెట్స్ కూడా సెంటర్ పెట్టినాం సార్. వార్డు సచివాలయంలో మార్చడానికి కోసం అని చెప్పి హాఫ్ని సెంటర్ పెట్టి మనమే కట్టామా? మనమే కట్టాం. మనం ఏ ఫండ్ నుంచి కట్టారు? మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి. టెంపరీ కదా, దానికి 10 లక్షలు. మరి 2-3 సార్లు మీకు చెప్పాను కంప్లైంట్స్ బాగా వస్తున్నాయి ఇక్కడ. దీనికి మధ్యాహ్నం పూట పిల్లలు సాయంత్రం పూట గంజాయి బ్యాచ్ వచ్చి కూర్చున్నాము. రెగ్యులర్గా మీరు టికెటింగ్ పెట్టమని చెప్పాను. అదే 10 లక్షలు కదా చూడు. ఫస్ట్ నుంచి సచివాలయం ఇక్కడ పనిచేయాలి. సరే ఓకేనా? ఇవన్నీ క్లీన్ చేయించేసేయండి. ఆ చేసి దీనికి కూడా రమ్మని మొక్కలు చెట్లు కూడా బాగా. ఓకే కదా, మామూలుగా ఒకసారి రవిచంద్ర క్లీన్ చేయించేసి ఆగస్ట్ 1 నుంచి సచివాలయం ఇక్కడ మొదలు పెట్టండి. సరే ఓకే. రంగులని తర్వాత కొడదాం, ముందు క్లీన్ చేయించండి. వైరింగ్ అవన్నీ చేయించేసి చేయించండి. ఓకేనా? చేయించు. అదే ప్రస్తుతం దానికి గోడ కట్టాల్సిన అవసరం లేదు. దానికి దీనికి మార్కెట్ చేసి ఓకే. ఇది మళ్ళీ అప్రోచ్ చేయడానికి ఒక మెట్టు వేయించండి. మెట్టు వేయించి మొదలు పెట్టండి. రంగులు మళ్ళీ వేయించండి. ఓకేనా? ఇది ఇమీడియట్ మొదలు పెట్టండి వర్క్. ఓకే. पूरा उसके बाद में कंप्लेंट सी साहब बात करके कमिश्नर साहब को बोला. क्या बोले CA साहब? जाके मिले बोला सर प्रॉब्लम हो जाएगा. प्रॉब्लम बोलते क्या प्रॉब्लम? दवा पीते हैं, पड़ जाते हैं, दवा ये तो भी पड़ डाले क्या हो सकती फिर तो रात में नहीं जाता से फोन आते हैं गंजाई लेके, गंजाई के लिए हैदराबाद क्या टाइम पे आते हैं? हाँ नाइट आपको 9:30 से 10:30 करने से आते हैं. 10:30 के बाद आते हैं? 10 के बाद हर दिन आते? हर दिन आते हैं. यहाँ के बच्चे हैं? यहाँ के नहीं है सर, बाहर से आते हैं दूर से. यहाँ के वाले पूरे खेलने से चल जाते हैं, बाहर से आते हैं. साथ में बोला है पीला डाला है तो पड़ डाले दरवाजे गाड़ी చేయాలని ఇంట్రెస్ట్ లేదు. మనం ఏం చేయాలి, దానివల్ల ఎట్లా ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది మనం ఒక ఆలోచన వస్తే మీరు దాని గురించి ఆలోచిస్తారు. ఆలోచన లేనప్పుడు ఏం చెప్తాం? ఇంకా మీకు ఎంత ఉంది దాంట్లో సెల్ తెలుసా? కనబడుతుందా? ఏం చేయకపోతే ఎట్లా? క్రికెట్ ఆడతారు ఇక్కడ? ఎవ్రీ సండే ఆడతారా క్రికెట్? గుడ్. ऑल द बेस्ट. ऑल द बेस्ट. अच्छा पढ़ो. राइट. Wow. What is it?
ఇదేనా ఏంటి వాటర్ కనెక్షన్ గురించి ఏంటి ఇష్యూ? సార్ ఇప్పుడు బాలాజీరావు గారికి నీళ్ళు కావాలి సార్. కనెక్షన్స్ ఉన్నాయి కానీ 250 వరకు ఉన్నాయి సార్ కనెక్షన్. సో మనం ఎందుకు బిల్ చేస్తున్నాం? అది పైనుండి జనరేట్ అయ్యి వస్తుంది సార్ మాకు CDMA. డిస్కస్ చేయాలి మీరు, అవును సార్ చెప్పండి. డిస్కస్ చేయాలి. రెవెన్యూ ఆఫీసర్ చెప్పండి. ఇప్పుడు సద్వినియోగం చేసుకున్నప్పుడు మీరు ఎట్లా తీసుకుంటారు వాళ్ళ దగ్గర డబ్బులు? అమౌంట్ తీసుకోవట్లేదు సార్. అంటున్నారు కదా, మీకు నీటి సరఫరా జరగకపోతే మీరు కట్టబాకండి. ఓకేనా? కట్టబాకండి. మీరు జరిగితే మాత్రం ఖచ్చితంగా మీరు మున్సిపాలిటీ మీకు అన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసుకొచ్చింది కాబట్టి మీరు కూడా మీ వంతు మీరు అందించాలి. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. క్లియర్ చేసిన తర్వాత ఇబ్బంది. అటు సైడ్ మనం ట్రైన్ ప్రపోజల్ రివ్యూ మీటింగ్లో మాట్లాడుకుని అవుట్ సైడ్ ట్రైన్ ప్రపోజల్ సైడ్ జరుగుతున్న దాంట్లో మామూలు ట్రైన్ ఫ్లోర్ ఎట్లా ఉంది? మన ఇంట్లో కొంచెం 2 బ్రిడ్జ్లు ఉన్నాయి సార్ పాతవి. నాకు ఇబ్బంది ఉంది వెళ్ళండి సార్. ఇదంటే ఆ పక్క నుంచి రావాలి. అవును సార్, గ్యాస్ గోడం దగ్గర తూముల నుండి నీరు శుభ్రంగా పారుతుందా లేదా అని తూము లోపలికి వంగి చూడటం చూస్తున్న ప్రజలు ఇలా పనిచేయించే మంత్రి మాకు దొరకటం ఎంతో అదృష్టం అని మహిళలు చెప్పుకోవడం కనిపించింది. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ గంగానంపేట, బాలాజీరావుపేట, రైల్వే స్టేషన్ రోడ్, మారిస్పేట ప్రాంతాలు ఆకస్మిక పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ పట్టణంలో పలు మున్సిపల్ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని, వాటిని పరిశీలించి ఆ స్థలాలను ప్రభుత్వం వినియోగించుకునేలా చేస్తామని అన్నారు. వాటిని ఆక్రమించుకోవాలని చూస్తే వారిపై కేసులు పెడతానని మంత్రి హెచ్చరించారు. ఉదయం బాలాజీరావుపేటలో కాలువ పూడికలు సరిగా తీయండి, సాయంత్రం 4:30 గంటలకు వస్తానని చెప్పి సాయంత్రం కూడా వెళ్ళి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు మంత్రి మనోహర్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జి కమిషన్ లక్ష్మీపతి, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం చేయించాను. ఇది మొత్తం నాకు ఇవి అయిపోవాలి. ఇది మీరు మండే టేకప్ చేయండి. మండే టేకప్ చేయాలి ఈ వర్క్. ఓకేనా? మండే టేకప్ చేసి అక్కడి నుంచి లాక్కుంటూ వచ్చేసాను. అక్కడ వరకు వెళ్ళాను, రైల్వే ట్రాక్ వరకు వెళ్ళిపోవాలి మొత్తం. మండే ప్లాన్ చేసుకోండి, డీవియేషన్ ఉండకూడదు దాంట్లో. ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న, ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన, సేన 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 జనసేన, సేన సేన. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం మిన్న, ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన, సేన 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 జనసేన, సేన సేన. రాసైనిక కదలి రాసైనిక జనసేన. పలు ఖాళీ స్థలాలు మన మున్సిపాలిటీకి సంబంధించినవి ఈరోజు పరిశీలించడం జరిగింది. వీటి పరిరక్షణ చేయాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంది. 1-2 చోట్ల ఆల్రెడీ ఆక్రమించడానికి ప్రయత్నం అనేది చాలా క్లియర్గా కనపడింది. నేను ఇమీడియట్గా అలర్ట్ చేసిన అధికారులని. ఎవరైతే ఇటువంటి చర్యల్లో పాల్గొంటారో వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తాం. రెండోది, సద్వినియోగం చేసుకోవాలి ఈ స్థలాల్ని. సో వీలైనంత వరకు పిల్లలకి ప్లే గ్రౌండ్ గానో, పార్క్ గానో, లేదా అక్కడ సచివాలయాలు చాలా చోట్ల అద్దె తీసుకుని ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేశారు. దాని బదులు మన మున్సిపల్ స్థలాల్లో బిల్డింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ షిఫ్ట్ చేసే విధంగా అధికార యంత్రాంగానికి అందరినీ కూడా నేను అప్రమత్తం చేశాను. శానిటేషన్ విషయంలో కూడా రేపటి నుంచి ఇంకొక డ్రైవ్ లాగా చేపడతాం. కొన్ని లోపాలు కనపడుతున్నాయి. డెఫినెట్గా మరీ ఇబ్బంది కలగకుండా ప్రజలకి స్థానికంగా ఉన్న మన డ్రైన్ నెట్వర్క్ చాలా వరకు చెడిపోయింది. సో దాన్ని బాగు చేసే విధంగా వర్షాలు వచ్చే లోపు ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వచ్చాం పెద్ద కాలువల్ని. ఇప్పుడు సైడ్ కాలువల్లో చిన్న చిన్న రోడ్లో ఉన్న కాలువలపైన దృష్టి సారించాం. తప్పకుండా
ఒక వారం రోజుల్లోపు పూర్తి స్థాయిలో వాటిపైన సమీక్షించుకుని డెఫినెట్గా ప్రజలు ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మున్సిపల్ శాఖకు ఉంది కాబట్టి డెఫినెట్గా మా తెనాలి మున్సిపాలిటీ నుంచి దానికి ప్రయారిటీ ఇచ్చి ముందు తీసుకెళ్తాం.